కార్యక్రమంలో ఖమ్మం అడిషనల్ డీసీపీ ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్ కి అలవాటై జీవితం పాడు చేసుకుంటున్నారని చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఎక్కువగా యువత డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులైనప్పుడే సమాజం సన్మార్గంలో నడుస్తుందని ఆయన అన్నారు. అవుతానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. చేస్తారా అంతా? అధినియం ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పుకుంటుంది, మీకు అందరూ తెలిసే ఉంటుంది. కాకపోతే మీకన్నా ఎక్కువ బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాం. భారతీయ సాక్ష్య అధినియం వినాలే, మాట్లాడద్దు. మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. నేను చెప్పే మాటలు మీకు దొరకవు తర్వాత. ఇవి మీరు తీసుకుపోయి చెప్పాలి. మీ సమాజంలో మీ చుట్టుపక్కల వాళ్ళే చెప్పాలి, ఇంటి వాళ్ళే చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి. చెప్తారా? చెప్పాలి. అడిషనల్ డీసీపీ లాంటి సార్ మాట్లాడు జీ ప్రసాద్ రావు. నేను చదువుకొని పైకి వచ్చి ఇవాళ ఉద్యోగం చేయాలి. మీరు ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి, సంఘ సంస్కర్తలు కావాలి, సామాజిక స్పృహ కలిగిన ఎన్జిఓస్ కావాలి. వీళ్ళందరూ ఉంటేనే సమాజం. ఏ ఒక్కడో లేకపోతే సమాజం లేదు. అంటున్నారమ్మా? ఇది సమాజం అంటే. ఏం సార్ మీరు లేకపోతే, పోలీసు లేకపోతే వెళ్ళదు. కానీ పోలీసులు లేని సమాజాన్ని చూడాలి. అప్పుడు మనందరం నీతి మోరల్ వాల్యూస్ ఉండాలి. ఆడపిల్లల్ని గౌరవించాలి. ఆడపిల్లలకి ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వాలి? మన సీఎం గారు చెప్పాడు. ఏం చెప్పాడు? మగపిల్లలే ఇవ్వాలి ప్రొటెక్షన్ ఆడపిల్లలకి. ఎందుకు జరుగుతాయి ఆగాచాలు? వాళ్ళకి వేరే అక్క చెల్లెండు ఏమా? అది భద్రత, పిల్లల భద్రత. మీ భద్రత మగవాళ్ళది, మీ నాయనది, మీ తల్లిదండ్రులది. ఎవరన్నా నీకు చైల్డ్ మ్యారేజ్ చేస్తే ఇమీడియట్గా చెప్పండి. చైల్డ్ మ్యారేజ్ చేయడానికి వీల్లేదు 18 సంవత్సరాలకి. 18 సంవత్సరాలు అనుకుంటే చైల్డ్ కాదు, 18 సంవత్సరాల తర్వాత కూడా చేయడానికి వీల్లేదు. 21 ఇయర్స్, 22 ఇయర్స్, 23 ఇయర్స్ ఆ అమ్మాయికి చేసుకోవడానికి, మ్యారేజ్ చేసుకోవడానికి ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే అప్పుడు చేయండి. చదువుకోవాలి, కెరీర్ బిల్డప్ చేసుకోవాలి. ఆ కాడ మీద బతకాలి. ఆమెకి ఆర్థిక స్థిరత్వం రావాలి. ఆమె యొక్క దేశానికి ఉపయోగపడాలి. నువ్వు ఇమ్మీడియట్గా పిల్లల చిన్నప్పుడే పెళ్లి చేస్తే చదువుకునే టైంలో చదువుకోకుండా, ఎప్పుడైతే పిల్లలు కావాలో అప్పుడు కనకుండా ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ యొక్క కెరియర్ని రూయిన్ చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఉందండి బాధ్యత. తల్లిదండ్రులకు చాలా ఉంది బాధ్యత. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంది. పిల్లగాళ్ళని కాపాడుకోవాలి. ఆడపిల్లల్ని మరీ కాపాడాలి. అదేవిధంగా మగపిల్లలు కూడా కాపాడాలి అని చెప్పి ఇంట్లో ఆడపిల్ల మగపిల్లాడు ఉంటే నువ్వు ఎక్కువ, మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువ అంటే ఊరుకోం. కంపల్సరీ ఇద్దరు సమానమే పెంచడం, ఇద్దరిని సమానంగా పెంచాలి. నువ్వు అంటు తోతడం అంటే ఆయన కూడా అంటు తోవాలి. అర్థమైందా? నువ్వు బట్టలు ఉతుకున్నప్పుడు ఆయన కూడా బట్టలు ఉతకాలి. ఒక ఆడపిల్ల ఎందుకు చేస్తుంది? మీరు కూడా చేయాలి. అందరూ ఈక్వల్గా చేయాలి. భార్య భర్తలు ఎట్లయితే పెళ్లి చేస్తారో పని ఇంట్లో అందరూ ఈక్వల్గా చేయాలి. అది రావాలి సమాజంలో. రాష్ట్రంలో డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా పనిచేయాలని, తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థాలని కూకటి వేలతో పెగిరించే బాధ్యత యువతదేనని వైరా ఏసీపీ ఎస్ సారంగపాణి అన్నారు. వైరా మండలంలో తాటిపూడి, రెబ్బవరం వైరా మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు బ్రాహ్మణపల్లిలో మరియు కేజీ సిరిపురం గ్రామంలో మత్తు పదార్థాలపై యువతకు ఈగల్ టీం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సెట్టిపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా ఏసీపీ ఎస్ సారంగపాణి మాట్లాడుతూ దేశంలో అనేక రకాలుగా డ్రగ్స్ యువత వాడుతున్నారని చెప్పారు. అలాగనే సర్పంచ్ సెట్టిపల్లి మాట్లాడుతూ గ్రామంలో మత్తు పదార్థాలకి బానిసలుగా మారుతున్న యువత సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తే 2000 రూపాయల నగదు పురస్కారం అందజేస్తామని అన్నారు. అనంతరం ఈగల్ టీం సిఐ బివి ప్రసాద్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఈగల్ ఫోర్ సిబ్బంది అనిల్ కుమార్, విజయ్, ఎక్సైజ్ శాఖ ఎస్ఐ సాయి కుమార్, డిపార్ట్మెంట్ డిఆర్ఓ బి శ్రీను, వైరా ఎస్ఐ
పుష్పాల రామారావు, పోలీస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి శేషిరెడ్డి, సిరిపురం జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు.